నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎక్కడైనా ఒక్క ఎలిగేషన్‌కి సాక్ష్యం ఉంటుందా అంటే ఎక్కడా కూడా ఉండదు. రాహుల్ గాంధీ చేసేది గానీ లేదా ప్రతిపక్షాలు చేసే వాటి మీద. మొన్నటిదాకా ఆపరేషన్ సింధూర్ మీద ఎంత వ్యతిరేకంగా మాట్లాడారంటే ఆఖరికి మోడీ సరెండర్, నరేందర్ సరెండర్, అమెరికాకి లొంగిపోయిన మోడీ, ట్రంప్ కాళ్ళ దగ్గర మోడీ అంటూ విష ప్రచారం చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. న్యూయార్క్ టైమ్స్లో చాలా క్లియర్గా ఆర్టికల్ హెడ్లైన్స్తో వేశారు. చాలా క్లియర్గా వేశారు. అమెరికాకి ఎక్కడా కూడా మధ్యవర్తిత్వం లేదు. ఇండియా పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ ఈ విషయంలో మోడీ ట్రంప్కి అప్పుడే చెప్పాడు, భారతదేశానికి ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదు పాకిస్తాన్ విషయంలో అని. ఆ పాయింట్ కూడా రాశారు. సీజ్ ఫైర్ యుద్ధం ఎందుకు ఆగింది అంటే పాకిస్తాన్ని బాగా భయపెట్టింది, క్రష్ చేసింది. వాళ్ళ విమానాలు అన్నీ కూడా యుద్ధ విమానాలన్నింటినీ కూడా భారతదేశం క్రష్ చేసింది. అందుకే పాకిస్తానే సీజ్ ఫైర్ అందని. ఇవన్నీ కూడా న్యూయార్క్ టైమ్స్లో వచ్చాక ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా మోడీ అమ్ముడిపోయాడు అమెరికాకి, వీళ్ళు ఈ బ్యాచ్ సంబంధించిన నాయకులందరూ కూడా దాక్కుంటున్నారు. ఆ విషయం మీద ఒక్కటి కూడా మాట్లాడట్లేదు. అన్నీ ఫేక్ అలిగేషన్సే. చాలా పెద్ద ప్లాన్ నడుస్తుంది. అమెరికాలో డీప్ స్టేట్ నుంచి డైరెక్షన్స్ అంతా కూడా భారతదేశానికి వస్తున్నాయి. మెయిన్ టార్గెట్ మోడీని గద్దె దింపాలి. మోడీని గద్దె దింపడానికి డెమోక్రటిక్గా ఎలక్షన్స్ పరంగా ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు ఎక్కడ కనపట్టలేదు. ఏ రకంగా అయినా చాలా వీడియోస్ చేశాను, చాలా జాగ్రత్తగా ఉండాలని. ఒక రిలీజియన్ దానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ని సాలిడ్ చేస్తున్నారు. ముస్లిం ఓట్ బ్యాంక్ని సాలిడ్గా ఇండియా ఎలియన్స్ కాంగ్రెస్ కూటమికి పడేట్టు చేస్తున్నారు. హిందూస్లో సబ్ డివిజన్ స్ప్లిట్ అనే దాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇది 2024లోనే మొదలైంది. దళితులని, ఎస్సీ ఎస్టీలని ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎప్పుడైతే భారతదేశం అమెరికా తారీఫులకి నో ఉందో, ఆయిల్ విషయంలో రష్యాతో చేతులు కలుపుతుందో, వెంటనే అమెరికాకి సంబంధించి మళ్ళీ డీప్ స్టేట్ నాయకులు అందరూ కూడా రంగంలో దిగారు. మళ్ళీ డైరెక్షన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు కొత్తగా బ్రాహ్మిన్స్ టైరైడ్ని తెర మీదకి తీసుకొని వచ్చింది డీప్ స్టేటు. దీనికి ఏ రకంగా భారతదేశంలో అడుగులు వేయాలి, ఎట్లా భారతదేశంలో అల్లర్లు సృష్టించాలి ఏంటి, ఇవన్నీ డైరెక్షన్ ఇవ్వటానికి ప్రతిపక్ష పార్టీకి ట్రంప్కి బాగా నమ్మకస్తుడు ఆయన పీటర్ నవారో ఈ రాహుల్ గాంధీ చేస్తున్న ఎక్కడా కూడా స్పందన లేని ఈ ఓటర్ అధికారి యాత్ర, దాన్ని త్వరలోనే ఓటర్ అధికారి మార్చి కింద మార్చిపోతున్నాడు రాహుల్ గాంధీ. దానికి సంబంధించి ఆయన పీటర్ నవారో వచ్చి ఎట్లా మాట్లాడాలి, ఏ రకంగా విద్వేషాలు రగిల్చాలి, ఏం మాట్లాడాలి అనే దానికి కూడా ఆయన రాబోతున్నట్టుగా తెలుస్తుంది. చాలా క్లియర్ కట్ ప్లాన్ ఇదంతా కూడా. డీప్ స్టేట్ మొత్తం అమెరికా అంతా కూడా భారతదేశం మోడీ ముందు గద్దె దింపాలి. మోడీ దేనికి తల ఒగ్గట్లేదు, భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు. రేపు పొద్దున ఇండియా ఒక పెద్ద కాంపిటీషన్ అవుతుంది. సో ఇమీడియట్గా మోడీని దింపేయాలి. చాలా పెద్ద ప్లాను డీప్ స్టేట్ది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే బీహార్ వీడియో మీద నేను ఒపీనియన్ పోల్ పెట్టినప్పుడు అక్కడెక్కడ కూడా ఓటర్ అధికారి యాత్రకి స్పందన లేదు అన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఓటర్ అధికారి యాత్రకి స్పందన లేకే ఉత్తరప్రదేశ్ నుంచి 2000 మందిని తీసుకొని వచ్చారు. వీడియోస్ అంతా కూడా వైరల్ అవుతున్నాయి, చెక్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. బీహార్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లేదు. అక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా మేము ఎందుకు వచ్చాము, మేము ఒక పిక్నిక్ లాగా వచ్చాము, మేము ఓటేసేది మోడీకే ఓటేస్తాము, ఇదేదో రాహుల్ గాంధీ పిక్నిక్ ఏదో డబ్బులు ఇస్తారంటే వచ్చాము, 500 రూపాయలు బిర్యానీలు చీరలు పెడతారంటే వచ్చామని వాళ్ళు ఆ స్టేజ్ దగ్గర నుంచే మాట్లాడుతున్నారంటేనే ఏ రకంగా స్పందన ఉంది బీహార్లో అన్నది మనకు అర్థమవుతుంది. ఈ ఓటర్ అధికారి యాత్రలో కూడా ప్రధానమంత్రి మోడీ తల్లిని అవమానించడం ఇదంతా కూడా చాలా షాకింగ్ ఎక్స్పోజ్ ఒకటి బయటపడింది. దీని వెనక సూత్రధారి మొత్తం అంతా కూడా కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ నౌషద్. ఈయన మొత్తం కూడా రిహార్సల్స్, ట్రయల్స్ వేయించి ఒక స్టేజ్
ఒక స్టేజ్ మీద వీళ్ళందరూ ఎవరెవరు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా అవమానపరచాలి, ఇవన్నీ కూడా వాళ్ళతో చెప్పించి రికార్డు చేయించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేట్ చేశాడు మొహమ్మద్ నషాద్. ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఈ వార్తలు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో హైలైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రాహుల్ గాంధీ మొదలుపెట్టాడు ఓటర్ అధికారి యాత్ర అని. ఎందుకోసం మొదలుపెట్టాడు ఏంటి ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, సుప్రీంకోర్టు కంటిన్యూ చేయమంది. ఆధార్ కార్డు అన్నారు, దాని గురించి మాట్లాడింది. ఓటర్స్ని చాలా చోట తీశారన్నాడు రాహుల్ గాంధీ. ఎలక్షన్ కమిషన్ విత్ ప్రూఫ్స్తో పెట్టింది, వాళ్ళ సాక్ష్యం వాళ్ళ ముందు పెట్టింది, కాంగ్రెస్ నాయకుల ముందు. అయినా కూడా ఓటర్ అధికారి యాత్రలో మేము ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు ఇవన్నీ అంటూ కూడా రాహుల్ గాంధీ నేను దీన్ని మొత్తం దేశం మొత్తం తీసుకెళ్తాను, ఓటర్ అధికారి మార్చ్ అంటూ కూడా ఆయన కొత్తగా 1300 కిలోమీటర్లు యాత్ర బీహార్లో చేశాను, త్వరలో దేశమంతటా కూడా అంటూ ఆయన చెప్తున్నది వెనుకున్న ఉద్దేశం ఏంటి అనేది భారతదేశ ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఇప్పటికి ఇన్ని రోజులైంది ఫ్యాక్ట్ చెక్ చేస్తే మనం సెప్టెంబర్ 1వ తారీఖు దాకా ఒక్క బూత్ లెవెల్ ఏజెంటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అక్కడ బీహార్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా ఒక్క క్లెయిమ్ ఫామ్ 6 మీద కానీ ఎవరూ కూడా అబ్జెక్షన్స్ ఎవ్వరూ కూడా ఇంతవరకు రైజ్ చేయలేదు. సార్ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఎక్కడా కూడా ఇంకా చెప్పాలంటే బీహార్ కాంగ్రెసే రాహుల్ గాంధీని ఎక్స్పోజ్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం 69 లక్షలు కాదు, ఇంకా చాలామంది ఫేక్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా డిలీట్ చేయండి అని బీహార్ కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళు చెప్తున్నారంటేనే ఎలక్షన్ కమిషన్కి ఇంకా ఉన్నారు ఫేక్ అంటున్నారంటే రాహుల్ గాంధీ బీహార్లో మరి ఏమని యాత్ర చేస్తున్నాడో ఆయన అర్థం చేసుకోవాలి. బీహార్ కాంగ్రెసే నమ్మట్లేదు రాహుల్ గాంధీని. చాలా క్లియర్గా 21 లక్షల మంది చనిపోయారు, ఆ ఓటర్స్ని డిలీట్ చేసింది. అది తీయద్దంటాడా రాహుల్ గాంధీ? ఆయనే చెప్పాలి. 35 లక్షల మంది రిజిస్టర్డ్ అడ్రస్లో లేరు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, మరి వాళ్ళ పేర్లు ఉంచాలా? 7 లక్షల మంది 2 నియోజకవర్గాల్లో వాళ్ళ పేర్లు రిఫ్లెక్ట్ అవుతుంటే ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గానికి వాళ్ళని పరిమితి చేసింది. రాహుల్ గాంధీ ఉద్దేశం ప్రకారం వాళ్ళు 2 నియోజకవర్గాల్లో ఓటు వేయాలా? ఇవన్నీ కూడా ఆయన చెప్పాలి. అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఎఫిడవిట్స్ మీద చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇమ్మంది. రాహుల్ గాంధీ ఎఫిడవిట్ ఎక్కడా కూడా సబ్మిట్ చేయడం, ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు ఎఫిడవిట్ చేశాక లీగల్ యాక్షన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని. సో ఆయన సార్ ప్రాసెస్కి అంతదాకెందుకు? వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఎంపీఏ ఆయనే చెప్పాడు దాదాపు 40 లక్షల పైన ఫేక్ ఓటర్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో, తీసేయాలి, ఈ సార్ ప్రాసెస్ చేయాలి అంటూ కూడా. సో ఎక్కడా కూడా ఆయన చేస్తున్నది, ఎవరైనా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో ఒకవేళ పార్టీ గెలిస్తే ఏం అభివృద్ధి పనులు చేస్తాము, ఏం డెవలప్మెంట్ తీసుకొని వస్తాము, ఎట్లా బీహార్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాము, దీని మీద మాట్లాడాలి. కానీ ఆయన చేస్తున్నదంతా కూడా ఓట్ చోరీ, చైనాలో ఓట్ చోరీ అంటున్నారు, అమెరికాలో ఓట్ చోరీ అంటున్నారు, అమెరికా వాళ్ళు మోడీని రిజైన్ చేయాలంటున్నారు అంటూ డైరెక్ట్ ఆయన చెప్పడమే. అమెరికా వాళ్ళు మోడీని రాజీనామా చేయమంటే రాహుల్ గాంధీకి అమెరికాతో ఏంటి సంబంధం? భారతదేశ ప్రజలు డిసైడ్ చేయాలి నరేంద్ర మోడీ రిజైన్ చేయాలో లేదో, అమెరికాకి ఏం సంబంధం? కానీ రాహుల్ గాంధీ అమెరికాతో ఒత్తాసు పలుకుతూ మోడీని రిజైన్ చేయమంటాం. సో ఇదంతా కూడా ఎంత ప్రీ ప్లాన్డ్గా నడుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అందరికీ గుర్తుండే ఉంటుంది, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే అయితే ఒక 6 నెలల్లోనే మోడీ ప్రభుత్వం పడిపోతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఎగ్జిక్యూషన్లోనే ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు, అట్లాగే అమెరికా డీప్ స్టేటు. చాలా క్లియర్గా చైనాలో ఇప్పుడు అక్కడ పుతిన్, జింగ్పింగ్ వీళ్ళంతా కూడా మోడీ కలిసి అడుగులు వేస్తున్నారు అమెరికాకి వ్యతిరేకంగా. రాహుల్ గాంధీ మాట్లాడతాడు, చైనా ఇప్పటిదాకా చైనాకి మద్దతుగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మోడీ వెళ్ళి చైనాలో ఏం చేస్తున్నాడు ఏంటి అని మాట్లాడుతున్నారు. గతం మర్చిపోతున్నాడు ఆయన. ఒక ఫోటో పిక్ పెడతాను, ఆయన ఒకటి సైన్ చేస్తున్న ఎంఓయు చైనాతో. ఆయన ఏ అర్హతతో ఎంఓయు చేశాడు చైనాతో? ఆయన ఏమన్నా ప్రధానమంత్రి, ఆయన ఏమన్నా విదేశాంగ శాఖ మంత్రి, లేదు కామర్స్ ఇండస్ట్రీ మినిస్టరా? ఒక్క ఎంపీ అర్హతతో ఆయన వెళ్ళి ప్రోటోకాల్స్కి విరుద్ధంగా వీటన్నిటికీ ఆయన ఎంఓయు చైనాతో ఏం చేశాడన్నది ఈరోజు కూడా
భారత ప్రజల ముందు ఉంచలేదు. సో వీళ్ళకి రైట్ లేదు కామెంట్ చేయడానికి. ఎందుకంటే మోడీ టూర్ అంతా కూడా పబ్లిక్గా ట్రాన్స్పరెంట్గా అందరికీ కనబడుతున్నదే. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, ఆయన స్పీచ్ అంతా కూడా లైవ్ నడుస్తుంది. సో ఎక్కడ దాచే విషయాలు ఏమీ లేవు. కానీ ప్రజల్లో, భారతదేశ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. మళ్ళీ సేమ్ బీహార్లో కూడా బ్లాంక్ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని రాజ్యాంగం మీకు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ ఇస్తాము, ఇందులో రిజర్వేషన్స్ ఇస్తాము, సేమ్ మళ్ళీ అవే 2024 లోక్సభ ఎన్నికలప్పుడు తీసుకొచ్చిందే తప్ప ఎక్కడా కొత్తదనం లేదు. రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రలో కానీ లేదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కానీ ఒకటే ఉద్దేశం, మోడీని గద్దె దింపాలి. ఆ గద్దె దింపడానికి ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ అయిపోయింది, ఓట్ చోరీ అయిపోయింది. ఇప్పుడు ఓట్ చోరీ, ఓటర్ అధికార యాత్ర నుంచి త్వరలో ఓటర్ అధికార మార్చ్ అంటూ కూడా ఆయన భారతదేశం మిగతా రాష్ట్రాల్లో మొదలు పెట్టబోతున్నాడంటేనే భారతదేశంలో ఎట్లా అగ్ని రగిల్చాలి, ఎట్లా విద్వేషాలు రగిల్చాలి అనే ఒక ఐడియాతో ముందుకెళ్తున్నట్టే ఉంది తప్ప కాంగ్రెస్ వస్తే ఏం డెవలప్ చేస్తారు ఏంటి అనే ఎజెండా ఎక్కడా కూడా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాటల్లో ఎక్కడా కూడా కనబట్టలేదు. ఇది భారతదేశ ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలి.